హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా రాజకాంత వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి. నేను దొండకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. అందరికీ మహావీర్ జయంతి శుభాకాంక్షలు. అంటే చిన్న హనుమాన్ జయంతి అండి. అందరికీ ఆ ఆంజనేయ స్వామి ఆయురారోగ్యాలను ఇచ్చి ఎలాంటి నెగిటివ్ మన మనసులలోకి రాకుండా పాజిటివ్ వేలో అందరినీ నడిపిస్తాడని నేను కోరుకుంటున్నాను. ఈరోజు నేను మా వారు ఫాస్టింగ్ అండి. సాటర్డే కావడం వల్ల మేమిద్దరం ఫాస్టింగ్. అలాగే ఈరోజు మహావీర్ జయంతి కదా, అందుకనే పొద్దుట సిర చేశాను. ఇప్పుడైతే కర్రీ చేస్తున్నానండి. మేమిద్దరం ఫాస్టింగ్ అయితే, మా బాబు అయితే ఫాస్టింగ్ కాదు కదా, వాడికైతే ఆకలి వేస్తుంది కదా అనేసి కర్రీ అయితే చేస్తున్నాను. దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. దొండకాయలు ముదిరినవి కాకుండా లేత దొండకాయలు కట్ చేసి ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కర్రీ చేసి పక్కన పెట్టుకుంటే ఈవినింగ్ మేము ఫాస్టింగ్ విరమించినప్పుడు మాకు కర్రీ అవసరం అవుతుంది. అలాగే మా బాబుకు కూడా తింటాడు కదా అనే ఉద్దేశంతో నేను ఆఫ్టర్నూనే చేస్తున్నాను కర్రీ. ఈవినింగ్ మేము ఉపవాసం విరమించేటప్పుడు రైస్ పెట్టుకొని ఈ కర్రీకి తోడు పెరుగు పెట్టుకుంటే సరిపోతుందండి మాకు. ఈరోజు పౌర్ణమి కాబట్టి నాకు చాలా పని ఉంది. మా వారు పొద్దుటే లేచి ఇంట్లో దీపారాధన చేసి టెంపుల్కి వెళ్ళాడు. ఈరోజు చిన్న హనుమాన్ జయంతి కదా, అందుకనే టెంపుల్కి వెళ్ళాడు. వీడియో నేను హనుమాన్ జయంతి రోజే తీశానండి, కానీ లేటుగా పోస్ట్ చేయడం జరుగుతుంది ఎడిట్ చేసి. అందరూ ఈరోజు పోస్ట్ చేసిన రోజే హనుమాన్ జయంతి ఏంటని అనుకోకండి. పోస్ట్ చేయడం లేట్ అయిందని ముందుగానే మీకు వీడియోలో వివరిస్తున్నాను. ఫ్రెండ్స్, మరి ఇంత లేటా అనుకోకండి, ఒకరోజు గ్యాప్ వచ్చింది అంతే. ఇలా దొండకాయలు కట్ చేసుకున్నానండి. తర్వాత 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. తర్వాత ఒక ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, మీకు లేత దొండకాయ ఫ్రై అంటే ఇష్టమేనా? ఇష్టమైతే కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసుకున్నాక ఒక టొమాటో, గుప్పెడు కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అన్నట్టు నా వీడియోస్ షార్ట్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్? చూస్తే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. వ్యూస్ చాలా వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు. చాలామంది చూసే వాళ్ళందరూ లైక్ కొట్టట్లేదు. లైక్స్ కొన్నే వస్తున్నాయి కాబట్టి మిమ్మల్ని నేను లైక్ చేయమని కోరుతున్నాను ఫ్రెండ్స్. అలాగే లాంగ్ వీడియోస్ అన్నీ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, నేను డైలీ ఈవినింగ్ 5 కల్లా లైవ్ పెడుతున్నాను. ఇంట్రెస్ట్ కనుక మీకు ఉంటే మీరు లైవ్లోకి వచ్చి నాతో మంచిగా చాట్ చేయొచ్చు ఫ్రెండ్స్. చెప్పాను కదా ఫ్రెండ్స్, మార్నింగ్ సిర చేశానని. మా వారు మార్నింగ్ దీపారాధన చేసి టెంపుల్కి వెళ్ళారు. నా పని అంతా అయ్యాక దేవుడికి దండం పెట్టుకొని ఈరోజు పౌర్ణమి కాబట్టి దుర్గమ్మ గద్దె అలికాను. వెజిటేబుల్స్ కట్ చేయడం అయింది ఫ్రెండ్స్. స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. తర్వాత దొండకాయలు వేసుకున్నాను. దొండకాయలు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్నైతే సిమ్లో పెట్టుకోవాలండి. మనము ఫ్రై చేస్తున్నాం కాబట్టి సిమ్లోనే ఉండాలి. ఎందుకంటే ఎక్కువ హైలో పెట్టినాం అనుకోండి అది మాడిపోతుంది. అందుకని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాండి పైన మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా చుక్క వాటర్ లేకుండా ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ సిమ్లోనే ఉంచాలి. ఫ్రెండ్స్, లేత బెండకాయ, లేత దొండకాయ, బీరకాయ లాంటివి ఇలా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అలా అని కూడా నేను ఆయిల్ ఎక్కువ వేయనండి. కొంతమందిని నేను ఫ్రై చేయడం చూశానండి.
అంత ఆయిల్ పైకి తేలుతుంది. అంత ఆయిల్ వేయకూడదు. ఎందుకంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది కాబట్టి హెల్త్ రీత్యా నేను ఆయిల్ తక్కువగానే వేసుకుంటాను. దొండకాయ ఫ్రై అయింది అనిపిస్తే అంటే దొండకాయ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనం కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకోవాలి. టొమాటో ముక్కల్ని వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. టొమాటోస్ కాస్త ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకున్నాక తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. బస్ ఇంతేనండి దొండకాయ కర్రీ.